యశోదా, అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? కన్నయ్య దగ్గరికి. ఇంకెక్కడికి వెళ్తాను? తను తిరిగి వచ్చే సమయం అయింది కదా. ఇది తల్లి మమకారం అంటే. కుమారుడు రాకముందే బయట ఎదురు చూస్తూ నిలబడుతుంది. ఎప్పటిలాగానే వాళ్ల పిల్లల్ని వదిలేసి నా కన్నయ్యని చుట్టేస్తారు. మరేం చేయాలి? అంత ప్రియంగా ఉంటాడు వాడు. వచ్చేశాడు. వీళ్ల గారాబంతో నాకసలు కన్నయ్యను కలిసే అవకాశమే దొరకడం లేదు. బాబు, నువ్వేం అలసిపోలేదు కదా? ఏమైనా తిన్నావా? ఇలాగే రోజంతా తిరిగావా? ఇవాళ నా కన్నయ్యను ఎవరూ పలకరించనే లేదు. ఇదెలా సంభవం? అందరూ శ్రీకృష్ణుణ్ణే ప్రేమిస్తారు, గోపికలైనా గోవులైనా. అందుకే ఇవాళ వారి సంతానం రూపంలో శ్రీకృష్ణుణ్ణి పొందే భాగ్యం లభించింది. నారాయణ నారాయణ. వీళ్ళందరూ నా కన్నయ్య వైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు. కన్నా, నా బంగారు తండ్రి, నువ్వేమీ ఆలోచించుకు. మీ అమ్మ ఉంది కదా, నేను ఎప్పుడూ అంతే ప్రేమతో ఉంటాను. ఏ విధంగా ఆకాశం అంతరహితమో మీ అమ్మ ప్రేమ కూడా నీ పట్ల అంతరహితమే, అమితంగా. నిజం చెప్పావమ్మా. కానీ ఇంకో నిజం కూడా ఉంది. ఈ లోకంలోని ప్రతి తల్లి సంతానంలో కూడా నేనున్నాను. అలాగే మా అమ్మలో కూడా. కృష్ణ వదులు, నేను ఋషివర్యుల దగ్గరికి పూజ చేయించడానికి వెళ్ళాలి. వెళ్ళండన్నా, కానీ ఇవాళ అంత విశేషం ఏముందో చెప్పి వెళ్ళు. దేనికోసం మహర్షి పూజ చేయిస్తున్నాడు? నాకు తెలీదు. చెప్పొచ్చు కదన్నా, చెప్పవా? లోకంలో ఏ మూల ఏ సంఘటన జరుగుతుందో నీకు బాగా తెలిసిపోతుంది. కేవలం మీ అన్న జన్మదినం ఇవాళ అన్నది మాత్రం తెలియదు నీకు. అన్న జన్మదినం కృష్ణుడికి గుర్తుండకపోవడం ఎక్కడైనా జరిగిందా? కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణ. గుర్తుండుంటే పొద్దునే అభినందించేవాడివి. పొద్దున్నే అభినందనలు చెప్పుంటే ఇలా అకస్మాత్తుగా ఇచ్చే కానుకతో నిన్నెలా చకితుణ్ణి చేయగలుగుతాను? జన్మదిన శుభాకాంక్షలు బలరామా.
ఇదిగో ఇది నా తరపున. ఇదే నా కానుక. నాకు అసలేం అర్థం కాలేదు, అందుకే నీకోసం ఇదే తెచ్చేశాను. ఇక ఇప్పుడు నా మీద కోపం లేదు కదా అన్నా? ఇంకా కోపంగానే ఉన్నాను. నాకీ బహుమానం అవసరం లేదు. అందరికన్నా ముందు నీ శుభాభినందనలు అవసరం ఉండింది. అది నువ్వు వనానికి వెళ్లే ముందే చేయొచ్చు కదా. తప్పైపోయిందన్నా. చిన్న తమ్ముణ్ణి కదా, క్షమించండి. చెప్పొచ్చు కదన్నా, మీ కృష్ణుణ్ణి క్షమించొచ్చు కదా. నువ్వు కూడా నన్ను క్షమించు. నేను కూడా నీపై కోప్పడ్డాను. కానీ నీకు పూర్తి అధికారం ఉందన్నా. నీ చిన్న తమ్ముణ్ణి నేను ఎప్పటికీ ఉంటాను. కానీ అన్నా, మీ మొక్కకి ఇంకా పండ్లు కాయలేదు. ఓహో, చెప్పాను కదా పళ్ళ కోసం కనీసం 1 సంవత్సరం ఆగాలని. ఇక పదండి, పూజ ఆరంభమవుతోంది. పదండి, గోచారణ కోసం వెళ్దామా లేదా? గత సంవత్సరం నుండి చూస్తున్నాను, అంతా మారిపోయింది. గోపికలందరూ తమ తమ పుత్రులపై అధికంగానే ప్రేమ చూపెడుతున్నారు. కృష్ణుడి వ్యవహారంలో కూడా ఏదో మార్పుంది. గోవులు కూడా తమ దూడల పట్ల వ్యవహారం మారిపోయింది. ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు కృష్ణుడు. తనని అడగాల్సిందే. ఏం జరిగింది? ఇంత నిశ్చింతంగా ఎలా కూర్చున్నావు? దూడల్ని ఎవరు చూసుకుంటారు? నువ్వేం చింతించకన్నా. దూడల్ని ఇటు, గోవులను అటుపక్క ఉంచాను. కాదు కాదు, మేమందరం. ఎందుకిలా చేసావు కృష్ణ? మళ్ళీ ధ్యాస పెట్టలేదు. మళ్ళీ గోవులు దూడలకు పాలు తాగిస్తున్నాయి. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది కూడా. అయినా నువ్వేంటి ఇక్కడ కూర్చొని నువ్వేం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నీకు దూడలను గోవులకు దూరంగా ఉంచమని. సరేలే, పర్వాలేదు. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. ఇక ముందు జాగ్రత్తగా చూసుకో. కృష్ణ, నీకేమనిపిస్తుంది? నీ పెద్దన్నను మూర్ఖుడు అనుకుంటున్నావా? చిన్నమ్మ చిన్నాన్నల ప్రేమ నీకు తక్కువైందా ఏంటి? చిటికెలో అందరి రూపాన్ని ధరించేశావు నువ్వు. అన్నా, అలాంటిది ఏమీ లేదు. ఇంకేం వినిపించుకోను నేను. ప్రేమ కోసం ఇంత లోబి అయిపోతున్నావా నువ్వు? నీ సక్కులను మరియు నీ గోవుల రూపాలను ధరించేశావు. వాటిని తల్లుల నుంచి విడదీస్తావా? నేను అలాంటిది ఏమీ చేయలేదన్నా. నేను చెప్పేది వినండి. చెప్పు, ఈ విషయం గురించి ఏం చెప్తావు? నువ్వు ఇదంతా ఎందుకు చేశావు కృష్ణ? బ్రహ్మగారి వల్ల.
అవునన్నా, నీలుడి పట్టుదల వల్ల నేనే లీల చేయాల్సి వచ్చింది. అలాగే ఇది పూర్తి చేయడంలో మీ అవసరం చాలా ఉంది. ఇదంతా ఎక్కడైతే మొదలయ్యిందో మనం తిరిగి అక్కడికే వెళ్ళాలి, గర్గ మహర్షి ఆశ్రమం దగ్గరికి. ఇప్పుడే క్షణం క్రితం వీళ్ళని నేను అక్కడి నుంచి మాయం చేశాను. ఎవరినైతే క్షణం క్రితం మీరు మాయం చేశారో గత సంవత్సరం నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 1 సంవత్సరం నుంచా? మీరు మర్చిపోతున్నారు బ్రహ్మదేవ. బ్రహ్మలోకం ఒక్క క్షణం పృథ్వీపై 1 సంవత్సరంతో సమానం. అందువల్ల గత సంవత్సరం నుంచి ఈ బాలురు దూడలు ఇక్కడే ఉండిపోయారు బ్రహ్మలోకంలో. అయితే మరి అక్కడ ఉన్నదెవరు? వారే. ఎవరైతే మీరు గుర్తుపట్టడానికి నిరాకరించారో స్వామి నారాయణుడి ఇప్పటి అవతారం శ్రీకృష్ణ. ఇది ఎలా సంభవం? అనగా అక్కడ అందరు బాలులు గోచరణ చేస్తున్నవారు వాళ్ళంతా శ్రీకృష్ణుడేనా? ఇంకా దూడలు అక్కడ గడ్డి మేస్తున్నాయి, అవన్నీ శ్రీకృష్ణుడే కదా? స్వామి ఈ లీలను గత సంవత్సరంతో నిరంతరం చూపిస్తున్నారు. కానీ ఇది అసంభవం దేవఋషి. ఎక్కడ శ్రీకృష్ణుడున్నాడో అక్కడ ఏదైనా సంభవమే. శ్రీకృష్ణుల వారికి మీరేం చేస్తున్నారో తెలుసా? వారికి ఇది కూడా తెలుసు, తన మిత్రులకు దూడలకు హాని తలపెట్టే ఉద్దేశ్యం మీకు లేదని. కానీ సంవత్సరం పాటు వీరు మాయమవడం గోపాగోపికలు చాలా బాధపడేవారు. అందుకే శ్రీకృష్ణుడు తనని తాను మిత్రులుగా దూడలుగా మార్చుకున్నాడు. వారి తల్లిదండ్రులతో ఉండసాగారు. ఎందుకంటే అందరి జీవనం ఎప్పటిలాగా సాగిపోతూ ఉండాలని. అంటే నా వల్ల చాలా పెద్ద పొరపాటే జరిగింది దేవఋషి. నేను సాక్షాత్తు స్వామినే సందేహించాను, వారి శక్తులపైనే సందేహం వ్యక్తపరిచాను. కానీ అసలు నిజం, ఆ స్వామి ముందు నేను అన్నది శూన్యం. నేనసలు ఏమీ కాను. నేను వారి దగ్గరకు వెళ్ళాలి, నా తప్పుకు క్షమాపణ వేడుకోవాలి. స్వామి, నేను నా అహంకారంతో మిమ్మల్ని సందేహించాను, మిమ్మల్ని పరీక్షించాలన్న సాహసం చేశాను. నన్ను క్షమించండి స్వామి. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. అయినా కూడా మీరు నిజాన్ని నాకు చూపించి నాపై కరుణ చూపారు. అప్పుడే ఎక్కడ అసలు సత్యం చూపాల్సి ఉంది. ఈ బ్రహ్మాండానికి బ్రహ్మ మీరు. కానీ అంతం లేని అంతరిక్షంలో అనంత బ్రహ్మాండాలున్నాయి. వాటన్నిటికీ వాటి వాటి బ్రహ్మలున్నారు. ఇక ఈ సంపూర్ణ సృష్టి నాలో నిక్షిప్తమయ్యుంది. స్వామి, హే స్వామి, నేను చేసిన అపరాధానికి కేవలం ఒకే ఒక్క దండన ఉంది. నేనీ బ్రహ్మపదం వదిలేయాలి స్వామి. స్వామి, ఈ పదవి నుంచి నన్ను తొలగించండి. మీ చరణాల ధూళినై ఉండడం బ్రహ్మనై ఉండడం కన్నా ఎంతో మహత్యమైనది. అంతేకాదు, మీ ప్రియమిత్రుల, మీ ప్రియమైన గోవుల యొక్క చరణాల ధూళిని కావడం బ్రహ్మ కావడం కంటే ఎంతో మహిమాన్వితమైనది. లేదు బ్రహ్మగారు, మీకు మీ తప్పు తెలిసింది. ఇది సరిపోతుంది. నా అహంకారంతో
పరీక్షించే ప్రక్రియలో నేనిది మర్చిపోయాను. నిర్దోషులైన వారిని వారి తల్లిదండ్రులకు దూరం చేశాను. ఇప్పుడు నిజం తెలిసింది కదా ప్రజాపతి. ఇప్పుడు దయచేసి మీరు బ్రహ్మలోకానికి వెళ్ళి నా సకులను విముక్తి చెయ్యండి. అలాగే మీ పదవి బాధ్యతను తిరిగి ఆరంభించండి. ఎందుకనగా తప్పు చేయడం ఉచితం కాదు, కానీ చేసిన తప్పు అంగీకరించకపోవడం అన్నిటికన్నా అతిపెద్ద తప్పు. దాని పాఠం తెలుసుకోకపోవడం. చాలా గాఢ నిద్ర పట్టింది. నేను కూర్చొని నిద్రపోయాను. చాలా గాఢ నిద్ర పట్టేసింది. నాకు ఎలా అనిపిస్తుందంటే పూర్తిగా 1 సంవత్సరం నిద్రపోయినట్టు. నీకు పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్ప ఇంకేమొచ్చని. బలరామా, నువ్వు వచ్చేసావా? జన్మదిన శుభాకాంక్షలు నీకు. జన్మదిన శుభాకాంక్షలు బలరామా. నేను ఫలాన్ని ఎక్కడ పెట్టాను? మీ అందరి కానుకలు నాకెప్పుడో లభించాయి. ఎప్పుడోనా? ఎప్పుడు? 1 సంవత్సరం క్రితం. 1 సంవత్సరం క్రితమా? అరే, కబుర్లు చెప్పుకుంటారా, ఇంటికి బయలుదేరుతారా? త్వరగా పదండి. నేనేదో చాలా కాలంగా ఇంటికి వెళ్ళలేదనిపిస్తుంది. అరే, అగాసురుడి దేహం ఏమైంది? పంచదావులతో తయారయ్యింది. పంచదావుల్లోనే కలిసిపోయింది. అంత త్వరగానా? అరే, కొద్దిసేపటి క్రితమే కృష్ణుడు మమ్మల్ని కాపాడడానికి వాడిని సంహరించాడు. గత సంవత్సరంలో ఏమేం జరిగాయో వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది కృష్ణ? నా జ్ఞాపకమే వీళ్ళ జ్ఞాపకాలన్నా. నేను ఏది చేసినా దానిలో వీళ్ళంతా కూడా భాగం పంచుకుంటారు. కృష్ణ, కన్నయ్య, నా కన్నయ్యని నాకు దూరంగా తీసుకువెళ్ళకండి. కన్నయ్య, కన్నయ్య, కన్నా. ఏమైందక్కయ్య? ఏదైనా పేడకలు చూసారా ఏంటి? కన్నయ్య ఎక్కడా? నా కన్నయ్య ఎక్కడా? ఇంకెక్కడుంటాడు? గోచారణ కోసం వెళ్ళి వనంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తాడు. అందరూ ఇదే దారిలో వస్తారు కదా? అవును వదినా.
ఎక్కడ ఉండిపోయావు కన్నయ్య? ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నాను. అంతగా ఏ స్వప్నం చూసావక్కయ్యా? దాంతో ఇంత గాబరాపడుతున్నావు? యశోదా, ఏమైంది? నేను చూసింది నా కన్నయ్య, నా కృష్ణుడు నాకు దూరం అవుతున్నాడు. నాకు చాలా భయంగా ఉంది అక్కయ్య. నా కన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో అని. అమ్మా, నేనెక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను కదా. కన్నయ్య, కన్నా, నా కన్నయ్య. ఎట్టెళ్ళిపోయావు? ఎంతసేపు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయావనిపించింది. నా గుండె వణికిపోయింది తెలుసా? నువ్వు ప్రతిసారి ఎందుకిలా గాబరా పడిపోతున్నావమ్మా? నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను చెప్పు? ఎప్పటికీ నా నివాసం ఇక్కడే ఉంటుంది కదా, అది నీ హృదయంలో. అదే కదా నా అసలైన ఇల్లు. అయితే నాకు మాటివ్వు, నువ్వు ఎప్పటికీ ఈ యశోదమ్మ తనయుడిగానే ఉంటానని మాటివ్వు. నేను ఎప్పటికీ యశోదమ్మ నందకుమారుడిగానే ఉంటాను. ఇది నేనిస్తున్న మాట. అమ్మ ఏదైతే చెప్పిందో అది అక్షరాల నిజం. నేను ఎప్పటికీ యశోదమ్మ నందకుమారుడిగానే ఉంటాను. కేవలం గోకులం బృందావనాల్లోనే కాదు, మీ అందరి ఇళ్లల్లో కూడా. మీరందరూ నన్ను మీ పుత్రుడి రూపంలో చూస్తే మీ ప్రియమైన కృష్ణుడినై, మీ ముద్దుల బాలకృష్ణుడై ఉండిపోతాను. ఒకవేళ స్నేహంతో నన్ను స్మరిస్తే మీ కృష్ణుడినై, మీ స్నేహితుడినై మీ దగ్గరికి వచ్చేస్తాను. ఒకవేళ మీరు నా భక్తిలో లీనమవ్వాలనుకుంటే మురళీధరుడినై మీ ఎదురుగా నిలబడతాను. ఒకవేళ నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తే వెన్న దొంగనై కనిపిస్తాను. ఒకవేళ కాపాడాల్సిన అవసరం వస్తే గోవర్ధనదారినై మిమ్మల్ని కాపాడుకుంటాను. అందుకని నేను వెళ్ళిపోతున్నానని అనుకోకండి. ఎందుకనగా నేను మీ అందరిలోనూ ఉన్నాను, మీ భక్తిలో, మీ భావనలో, అలాగే మీ అందరి హృదయంలో.